టీఆర్ఎస్ను అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ కొట్టాలనే ఒక కుట్రలో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందనేది వాస్తవం. ఇది దేశమంతా చర్చించుకుంటా ఉన్నది. సోదరులు చెప్పినట్టు ఇవాళ మాకు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమో మాకు స్నేహపూర్వక పోటీ లేదు వాళ్ళకు మేము కలిసి లేవు. కానీ తప్పును తప్పనాలి, ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా. సో ఇవాళ కేజ్రీవాల్ గారి విధానం, ఇప్పుడు అసలు ఈ కేసు ఏంటిదండి? ఇది ఒక మద్యం ఎక్సైజ్ పాలసీ. ఇది మద్యం కుంభకోణం అన్నది ఎక్సైజ్ పాలసీ. ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని కొత్త పాలసీలు తీసుకొస్తుంది. ఆ పాలసీలో తీసుకొస్తున్న సందర్భంలో ఈ ఎక్సైజ్ పాలసీలో కొత్త విధానం తీసుకొచ్చిన సందర్భంలో జరిగిన కుట్ర అనేది అక్కడున్న ఢిల్లీ యొక్క మన ఢిల్లీ గవర్నర్ దీని మీద ఆరోపణలు చేసింది. ఆరోపణలు చేసినప్పుడు ఒకరు 100 కోట్లు అంటారు. బీజేపీ నాయకులు అందరికంటే ముందుగా దీని మీద మాట్లాడింది. కానీ ఇక్కడ ప్రశ్న వస్తుంది, ఇది ఢిల్లీ ఎక్సైజ్ మద్యం పాలసీకి సంబంధించిన వ్యవహారం. కానీ ఇక్కడి నుంచి కవిత గారు వెళ్ళి పాలసీకి సంబంధించి దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ ఉందనే ప్రశ్న కూడా వస్తుంది కదా. ఇప్పుడు ఒక పాలసీ తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా, ఢిల్లీలో అయినా, ఇంకే రాష్ట్రంలో అయినా ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించిన విషయాలు మాట్లాడినప్పుడు ఎవరైనా ఒక టెండర్ తీసుకొస్తే మాకు కొద్దిగా చెప్పండి, ప్రభుత్వం దగ్గర ఉంటే మీకు ఏమైనా పరిచయాలు ఉంటే చెప్పండి అని చెప్తారు. అంటే రిఫరెన్స్ చెప్తారు. ఇప్పుడు మీరు నాకు పరిచయం అయింది అనుకో, సపోజు నవీన్ గారు పరిచయం, నవీన్ గారితో ఏబిఎన్ ఏదైనా పని ఉన్నదంటే నవీన్ గారు నేను సో అండ్ సో మాట్లాడుతూ ఉన్నా, కొద్దిగా మనోళ్ళు వస్తున్నా, నేను అవకాశం ఉంటే చూడండి అని చెప్తారు. అంటే ఇప్పుడు ఏదైనా తీసుకొస్తే, ఒక పాలసీ తీసుకొస్తే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ఆపాదించే తెలంగాణ ప్రభుత్వ విధానాల గురించి ప్రభుత్వ పెద్దలు మాట్లాడతారు కదా. ఎమ్మెల్సీగా ఉన్నారు, లేదంటే అప్పుడు ఎంపీగా ఉండొచ్చు. ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్సీగా ఉన్నా అదేవిధంగా ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీకి పరిచయం ఉండద్దని ఏం లేదండి. ఇక్కడ ఇప్పుడు రాము గారు ఉన్నారు, రాము గారు మేము ఇక్కడ కలుసుకున్న సందర్భంలో అనేక సందర్భాల్లో కలుసుకుంటాం. వారి పార్టీ వేరైనా దోస్తాను ఉంటుంది కదండి, పరిచయం ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ డిబేట్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా పరిచయాలు ఉంటాయి. సరే, పార్టీలు వేరైనా పరిచయాలు ఉంటాయి. దాన్ని ఆ పరిచయాలను ఏదో చెప్పి రిఫరెన్స్ చెప్పినంత మాత్రాన దాంట్లో అవినీతి జరిగిందని ఒకటి ఆలోచన చేయండి. ఇవాళ ఈడీ, సిబిఐ, ఐటీ ఈ మూడింటిని కేంద్రంగా చేసుకొని దేశంలో ప్రతిపక్ష నాయకులకే, ఓన్లీ ప్రతిపక్ష నాయకులే అవినీతి అక్రమాలు చేస్తూ ఉన్నారండి దేశంలో. అంటే బీజేపీలంతా శుద్ధపూసలా? బీజేపీలో ఉన్న నాయకులంతా కూడా శుద్ధపూసలా? ఇంకా వేరే పార్టీలు ఓన్లీ రాజకీయ పార్టీలో ఓన్లీ ప్రతిపక్షాలే కనిపిస్తూ ఉన్నాయా? మీరు దేశంలో 2014 నుంచి వెళ్ళి 2023 వరకు, అంటే దాదాపుగా 10 సంవత్సరాలు బీజేపీ పాలన చూస్తే మీరు అసలు మొత్తం రాజకీయంగా చూసి దాడులు చేసిందే కనిపిస్తూ ఉన్న తప్ప దాదాపుగా 5,000 కేసులు నమోదు చేస్తే దాంట్లో రుజువైన ఎన్నండి 23-24 కేసులు మాత్రమే రుజువైనాయి. అంటే దీన్ని బట్టి ఏమైపోతుంది? ఫేక్. అంటే ఇప్పుడు దేశంలో ప్రధానంగా కేసీఆర్ గారు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఒక పక్క తెలంగాణలో బ్రహ్మాండంగా పరిపాలన అందించారు, మిగతా రాష్ట్రాలకు వెళ్ళిండు. కేసీఆర్ గారిని దెబ్బ కొట్టాలంటే కేసీఆర్ గారి మీద ఏం లేదు చేయాలంటే. సో వారికి కవిత గారి మీద ఇది ఒక ఆరోపణ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ కేజ్రీవాల్ని దెబ్బ కొట్టాలంటే గతంలో అనేక సార్లు బీజేపీని మట్టి కనిపించిండు ఢిల్లీలో. అదేవిధంగా ఒక రాష్ట్రం నుంచి అనేక రాష్ట్రాలకు విస్తరించింది ఆపు పార్టీ. సో ఈయనను తట్టుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఎన్నికల ముందే. సో ఇప్పుడే కాదు కదండి, ఇది 3 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రాసెస్. అంటే ఒక టీవీ సీరియల్ తలపించే విధంగా ఈ కేసు నడుస్తూ ఉన్నప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? మొన్న అసెంబ్లీ ఎన్నికలు కూడా అరెస్ట్ చేస్తున్నారు కదా, అప్పుడు చేయలేదు. అప్పుడు ఇక్కడ కవిత గారిని చేయలేదు, అక్కడ మన కేజ్రీవాల్ గారిని చేయలేదు. అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడే చేయడం వల్ల అంతే. అంటే వాళ్ళకి రాష్ట్రాల ఎన్నికలతో సంబంధం లేదు బీజేపీకి, కాబట్టి కేంద్రం వాళ్ళ టార్గెట్, కాబట్టి కేంద్ర ఎన్నికల్లో వాళ్ళు విజయం సాధించాలంటే వీళ్ళందరినీ వీళ్ళ పార్టీ నాయకులను లోపటేస్తే పార్టీకి క్యాడర్ అంతా కూడా నిరుత్సాహం అయిపోతుంది. ఎన్నికల్లో సక్సెస్ఫుల్గా పనిచేయాలనే ఒక ఆలోచన కొద్దీ రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా కూడా అమిత్ షా, నరేంద్ర మోడీ గారి కానీ అప్రూవర్ నడుస్తా ఉన్నది. సరే, ఇప్పుడు మీరు రాజకీయంగా ఆరోపణలు చేయొచ్చు, ప్రతిపక్షాల మీద ఉసిగొలుపుతుంది అనొచ్చు, ఇంకేమైనా చెప్తారు. కానీ అప్రూవర్గా మారిన వారు ఎవరైతే ఉన్నారో సాక్ష్యాలతో సహా వీరి పేర్లు ఎందుకు బయట పెట్టారనేది ఇప్పుడు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఒకటి అడిగిందండి. ఈడీకే బుట్టకాయలు వేసింది ఏమని, మీరు అప్రూవల్ స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు కదా, మీకు నిజంగా ఏదన్నా ఆధారాలు దొరికితే బయట పెట్టండి.
ఏ ఒక్క ఆధారం దొరికింది? ఇవాళ ఇది లక్షల కోట్లని ఒకరు అంటారు, 1000 కోట్లని ఒక నాయకుడు అంటాడు. అసలు ఈడీకి సంబంధించి ప్రత్యేకంగా ఏంది ఇలా 144 కోట్ల అవినీతి దాంట్లో జరిగిందని చెప్తారు. అంటే సిబిఐకి ఎక్కడన్నా డబ్బులు దొరికినాయా? సీజ్ చేసిండ్రా? సిబిఐ సీజ్ చేసి ఈడీకి అప్పచెప్పిందా ఎక్కడన్నా? ఎక్కడ నీకు ఆధారమే లేదు కదా. అంత అప్రూవల్ ఏంది? అప్రూవల్గా మారడానికి ఏంది? వాళ్ళని బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం, మీరు చెప్పకుంటే బాగుండదు, మీ ఇంట్లో కేవలం అప్రూవర్ గా వారి నుంచి తీసుకున్న సాక్ష్యాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోరు కదా. ఆధారం ఉంటేనే ఆ తర్వాత అది నిలబడుతుంది కదా. ఇది ఒక్క ఆధారం చూస్తారా? ఇప్పుడు సెల్ ఫోన్ల ధ్వంసం కానీ వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నవీన్ గారు ఇప్పుడు ఒక్క ఆధారం చూపించారా? ఇప్పుడు గతంలో 4 సార్లు కవిత గారు సిబిఐ మన ఈడీకి అటెండ్ అయింది. ఎప్పుడు విచారణ జరిపినా, ఎప్పుడు పిలిచినా పోయి చెప్పింది. ఫస్ట్ ఏమన్నారు? సెల్ ఫోన్స్ అన్ని కూడా ధ్వంసం చేసినాయి అని చెప్పారు, సిమ్ కార్డులు అన్ని కూడా కోలాప్ చేసినాయి అని చెప్పారు. మీకు సెల్ ఫోన్స్ అన్ని కూడా అక్కడికి వెళ్ళిన సందర్భంలో మొత్తం మీడియా ద్వారా ప్రపంచానికి చూపించిన సందర్భం కూడా మనమందరం కూడా చూసినాం. సో సెల్ ఫోన్లు ఇచ్చిండ్రు, అన్ని రకాలుగా వారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోయిండ్రు. అయినా కూడా దాంట్లో ఈ సెల్ ఫోన్లో ఇది దొరికింది, ఇగో మీ ఇంట్లో ఈ డబ్బులు దొరికినాయి, సీజ్ చేసినామని చెప్పి ఎక్కడ చేసినారని ఇవన్నీ కూడా పసలేని ఆ యొక్క పాత్రలో ఆ యొక్క కుంభకోణం వారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది కుంభకోణం కాదని మేమంటా ఉన్నాం. అది ఎక్సైజ్ పాలసీ విధానంలో జరిగిన విషయాలు. ఆ విషయాలలో ఎవరి పాత్ర ఏందనేది ఇప్పటివరకు ఎక్కడ ఈడీ స్పష్టంగా చెప్పలేదు. దాంట్లో జరిగింది ఒకరి పేరు మీద ఒకరు. ఫస్ట్ సిసోడిని అరెస్ట్ చేసిండ్రు, ఇప్పుడు కవితని అరెస్ట్ చేసిండ్రు, ఇప్పుడు ఢిల్లీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండ్రు. సో రాజకీయంగా ఇది వేధింపులకు గురి చేయడం తప్పితే దీంట్లో వాస్తవం లేదనేది దేశమంతా కూడా ఆలోచిస్తూ ఉన్నది. ఇలా చాలామంది న్యాయ నిపుణులు కావచ్చు, అనేక మంది కావచ్చు, దీంట్లో ఎందుకు అసలు ఏం లేదని ఇది నిలబడే పరిస్థితి కూడా లేదండి. ఈ కేసు ఇదో నిలబడుతుంది అంటే మీరు చూడండి. ఇప్పుడు మీరు ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత కూడా ఒకరోజు డిబేట్ పెట్టండి, తర్వాత తెలిసిపోతుంది.